దేశంలో బీజేపీ నియంతృత్వ పాలన నడుపుతోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పార్లమెంటును కూడా అదే విధంగా కొనసాగిస్తోందన్నారు ఎంపీ. ఇక ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకుంటుందన్నారు ఎంపీ. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ప్రజలను కలిసి వారి సమస్యను నేరుగా తెలుసుకుంటున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక మందమరి మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ స్కీమ్ కింద 30 కోట్లు మంజూరు చేసేలా చర్యలు కృషి చేశామన్నారు వివేక్. జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గత నెల రోజులు పార్లమెంట్ సమావేశాల్లో కూడా బీజేపీ పార్టీ వారు ఏదైతే నియంతృత్వ పాలనతోటి పార్లమెంట్ నడుపుతున్నారో మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని మాట్లాడాలన్నా వారి హక్కు ఉన్న వారికి మాట్లాడనివ్వకుండా, టైం ఇవ్వకుండా, క్వశ్చన్ అవర్ కానివ్వండి, వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ పిలుపుని మేము గల్లీలా జై బాపు జై సంవిధానం అని చెప్పి ఏదైతే ప్రజల్లోకి తీసుకుపోతున్నామో అది రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉన్నదో ఖచ్చితంగా ప్రజల స్పందన ఎట్లున్నదంటే వాళ్ళకి నిజం తెలుస్తున్నది. ఈ నియంత్రిత పాలన నడవదు. మన రాజ్యాంగాన్ని కాపాడడం, మన హక్కులను కాపాడుకోవడం మన అవసరం. ఈరోజు ప్రతి మనిషికి మా పిలుపు, నిజాలు తెలుసుకోండి. ఈ దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నియంత్రిత పాలన, నిరంకుశ పాలన నడిపిస్తుందో అది మన పిల్లలకు, మన దేశానికి మంచిది కాదని చెప్పి గమనించి ఈ జై బాపు జై సంవిధాన్ జై భీమ్ ముందుకు తీసుకుపోయి ప్రజలందరికీ నిజాలు తెలిపే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి, కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ పిలుపు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలలో ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఎట్లా నెరవేరుస్తున్నారు, ప్రజలు ఎట్లా ఆ హామీలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలు కూడా గమనించాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా మనకు ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ 200 యూనిట్ల ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అనుకున్నారు, అరే మాకు వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ 200 యూనిట్ల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చెన్నూరు నియోజకవర్గంలో మందమరి, ఆర్కేపీ, జైపూర్, కోటుపల్లి, చెన్నూరు మండలాలు, భీమారం మండలాలు అన్ని చోట్ల కూడా నేను సుమారు 4.5 కోట్ల రూపాయలు కేవలం ఎలక్ట్రిసిటీ వైర్స్, కొత్త పోల్స్ ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది కూడా ఒక పని చేయలేదు. మీరు అందరికీ తెలుసు, మందమరిలో ప్రత్యేకంగా దీపక్ నగర్ కాలనీ, ఇతర కాలనీలో ఆటో కూడా పోయే పరిస్థితి లేకుండా ప్రజలు సైకిల్ మీద పోయేటప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు, సార్ ఇది సైకిల్ కూడా రాదు, ఇక్కడ మేము నడుచుకుంటూ పోవాలంటే కూడా కష్టంగా ఉంది, మీరు ఏదైనా చేయమంటే ఆ రోడ్డు చేయించడం జరిగింది. అట్లానే మొత్తం మందమరిలో ఎక్కడైతే రోడ్లు అవసరమో, ఎక్కడైతే డ్రైన్ అవసరమో మెయిన్ రోడ్ మీద కూడా వ్యాపారంలో మనము 2.5 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సైడ్ డ్రైన్ కూడా కట్టించడం జరిగింది. అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాలలో ఏదైతే చేయాలో ఏం చేయలేదు. నాకు మంచిగా గుర్తుంది, నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందమరి మంచినీటి కరువున్నప్పుడు ట్యాంకర్లు పెట్టి వాడలో అన్ని చోట్ల కూడా నీటి సరఫరా చేయడం జరిగింది. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ప్రత్యేకంగా 24 కోట్లు ఖర్చు పెట్టి మనకు ఒక స్పెషల్ లైన్ ముల్కన్న నుంచి బెల్లంపల్లి వరకు తీసుకెళ్ళడం జరిగింది.
అయితే మా ఎంపీ గారు అన్నారు, లేదు ఈసారి మళ్ళా మంచినీటి కరువు ఉంటుంది, మనం మందమరికి ఏదైనా చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ కూడా ఇక్కడ అమలు చేయడం